వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పాత కాంగ్రెస్ కార్యకర్తలకు విలువ లేదని రాజకీయ బ్రోకర్లకు పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేటలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నిని రవీందర్రావు పాల్గొన్నారు. కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే నాగరాజు సమావేశం నుంచి వెళ్లిపోయారు. కార్యకర్తలు గొడవ చేయడంతో కడియం, ఎమ్మెల్యే నాగరాజు ఏం చేయాలో అర్థం కాక బిక్కమొహం పెట్టారు. కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కార్యకర్తల గొడవతో కాంగ్రెస్ సమావేశం వర్ధన్నపేటలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కరు కూడా అందరు పక్క వాళ్ళు వచ్చిండ్రు అంటే కొత్త వాళ్ళు వచ్చిండ్రు అందరు అంటే వెనకాల నుంచి పార్టీ గురించి కష్టపడారు. మరి ఇవాళ వచ్చిన కొత్తగా ఇన్వాల్వ్ చేస్తారు. ఒక్క దళితులు కూడా చేయి మీకు ఇవాళ ఒక్క దళితులు కూడా చేయి మీకు విలువలేదు. అందరినీ పిలుస్తున్నారు. ఇవాళ నిన్న మన వచ్చి చేసి కల్పించడంలో చేయి మీకు పిలుస్తున్నారు. ఒక్క దళితులు కూర్చున్నాడా మీరే చెప్పండి. ఒక్క దళితులు కూడా కూర్చుంది ఎవరన్నా? అంటే దళితులు ఎమ్మెల్యే అయ్యింది. దళితులు ఎందుకుంటే ఇంత ఇస్తాను చెప్పండి మీరే. ఇవన్నా ఒక్క దళితులు రాలే అడిగి ఒక్క పేరు కూడా అనౌన్స్ చేయలే. ఇంటర్నెట్ కష్టపడ్డాం మేము, అన్ని చేసినాం మేము, జనరల్ కట్టాం, అన్ని చేసినాం. మరి మాకు పేరు లేదు ఇక్కడ. అంత హీనం మాకు ఈ పార్టీలో చెప్పండి. విజన్ లేకుండా వాళ్ళు ఎవరో శేఖరరావు గారో ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి వీళ్ళ కమిటీ పాడు చేసి, పాత కమిటీని పాడు చేసి, కొత్త కమిటీ ఎవరి దగ్గర పోతాడు ఆయన, ఎవరి వరకు ఏమని మాట్లాడతాడు ఆయన. ఇలా ఆయన ఇష్టం వచ్చాడు పిల్లి పేరు పెట్టుకొని పిలుచుకొని రాసుకొని ఎక్కించుకున్నాడు. ఇలా పాతోడు ఎక్కడోడు ఎక్కడనే ఉన్నాడు. దాన్ని అయితే మేము